విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశానుసారం 31వ వార్డులో 203 పోలింగ్ బూతు పరిధిలో వైసీపీ అధ్యక్షులు దొడ్డి బాపు ఆనంద్ డాబా గార్డెన్స్, లక్ష్మీ వీధి ప్రాంతాలలో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాబు స్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వార్డులో తిరుగుతూ మాజీ వాలంటీర్లతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కి వాలంటీర్లకు అన్యాయం చేశారని, 5,000కు బదులు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు వారిని నిరుద్యోగులుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. వాలంటీర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా స్థానికులు మాట్లాడుతూ ప్రజలను పట్టించుకున్నోళ్లు కరువయ్యారని, కష్టం వస్తే గతంలో ఎమ్మెల్యే వాసుపల్లి గారికి చెప్పేవారమని, ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లడానికి మొహమాటంగా ఉందని తెలిపారు. అందుకు సమాధానంగా బాపు ఆనంద్ మాట్లాడుతూ వాసుపల్లి గారు అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల మనిషేనని, ప్రజల కొరకు ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలియజేశారు. ఏ కష్టం వచ్చినా తనకు తెలిపితే వాసుపల్లి గారికి విన్నవిస్తానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పెంటకోట రాజు, రాము మాస్టర్, తిలక మోహన్, కాండ్రేగుల నాయుడు, తణుకులు, త్రినాల్, అప్పారావు, శంకర్ రావు, దినేష్, వెంకటేష్, శ్రీనివాస్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు కొడుకులు డబ్బులు కానీ రాలేదు. నెలకు 15,000 రూపాయలు వేస్తుంటారు నీకు అకౌంట్ లోనే. చంద్రబాబు గారు చెప్పాడు అమ్మ నీకు 10,000 40 18,000 అన్నాడు. ఒకటే ఇచ్చారా 3 ఇచ్చారా? ఇంకోటి రావాలి. ఇంకా అది ఎవడు సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం వచ్చింది ఆల్రెడీ. నీకు అర్థమైంది 10,000 రాలేదు. ఇల్లు ఏమైనా ఇచ్చాడా? అప్పుడు 2019 కట్టిన ఇల్లు ఇప్పుడు వచ్చి అవ్వలేదు. ఆ డీడీలు వేస్తే దానికోసం మనం ఇల్లు గట్టిగా నిలదీయాలి. మళ్ళీ నువ్వేం డబ్బులు ఏం కట్టగా మాకు ఇల్లు హ్యాండ్ వాష్ చేసిన తర్వాత కడతామని చెప్పి మా మాట లేదు. మీకు అర్థమైందా? ఇల్లు హ్యాండ్ వాష్ చేస్తే కడతామంటే చేయమంటే మేము ఇస్త్రీ చేసుకుంటాం. నిన్న లేదా జగన్ బాబు అయితే ఇస్త్రీ చేసుకుంటాం 15,000 ఇచ్చి 1 సంవత్సరానికి ఏదో ఖర్చులకైనా వచ్చేది. ఇప్పుడు ఖర్చులు లేకుండా రిటర్న్ ఖర్చు పెట్టమంటే మేము ఎక్కడ పెడతాము అని చెప్పి డైరెక్ట్ మా మాట లేకుండా చెప్పండి. జోన్ల కన్నా వాళ్ళకి అర్థమైందమ్మా.